టాక్సిక్ సినిమాకి, దురంధర్ 2 సినిమాకి భయపడి పోస్ట్‌పోన్ చేశారనే విధంగా దీన్ని బయటికి ప్రచారం చేస్తున్నారు. సో, ఇందులో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు? అది నాన్‌సెన్స్ కామెంట్. అది అసలు తెలివైనోడు చేసే కామెంట్ కాదు అది. వాళ్ళు పోస్ట్‌పోన్ చేయడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఏదో ఒక సినిమా 2 సినిమాలు అది మన టాలీవుడ్ కాకుండా కన్నడ, తమిళ్ సినిమాలు వస్తున్నాయి అని చెప్పి మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు సినిమాని పోస్ట్‌పోన్ చేస్తారనుకోవడం హాస్యాస్పదం. అసలు ఎవరు ఎందుకు స్పందిస్తున్నారని తెలియదు. ఇంకోటి, ఈ పెద్ద సినిమా అనేది ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యేది, మామూలు చిన్న సినిమాలు కాదు. ఒక ట్రిపుల్ ఆర్, మగధీర, ఏది రామ్ చరణ్ అంటేనే ఒక మాస్. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీని పూర్తిగా ఏలు పడేస్తారు. వాళ్ళ సినిమాలకు ఏదో ఒక చిన్న సినిమా, ఒక 50 కోట్ల 60 కోట్ల సినిమాలు అడ్డుపడతాయి, లేదు 100 కోట్ల సినిమా వచ్చినా కూడా వీళ్ళకి అడ్డుపడతాయి అని చెప్పడానికి అది సరైన రీజన్ కాదు. ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ ఒక్క సినిమా అని కాదు, చాలా సినిమాలకి ముందుగా డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మీకు ముందే తెలిసినప్పుడు మాకు ఎందుకు ఆశలు పెట్టాలి ఒక డేట్ అనౌన్స్ చేసి అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఒక సినిమా అభిమానిగా నిర్మాతలకు కావచ్చు అండ్ డైరెక్టర్లకు కావచ్చు ఏం చెప్తారు? ఒకప్పుడు ఏంటంటే ఒక డేట్ అనుకుంటే డేట్ ప్రకారం వెళ్ళిపోయేది. ఇప్పుడు ప్రతి విషయం పోస్ట్ పోన్లు అవుతున్నాయి. అసలు సాధారణంగా వాళ్ళు అంచనా వేసేది అసలు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మొత్తం అయిపోయింది అనుకుంటారు. అయిపోయింది అనుకొని మళ్ళీ రీచెకప్ చేసుకునే టైంకి అయితే ఈ సినిమాలోకి ఇంకా కథ ఏమన్నా నిడివి పెంచాల్సి వస్తుందా, లేకపోతే ఇంకొన్ని కారణాల వల్ల, లేదు ప్రొడ్యూసర్లు ఏమన్నా అమౌంట్స్ ఈ నిర్మాతలకి, డైరెక్టర్కి, లేదు యాక్టర్స్కి ఇవ్వాల్సిన అమౌంట్ స్పెండింగా, లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్, ఇంకే సెన్సిటివ్ అంశాలు ఉంటాయి. అవన్నిటి వల్ల కొద్దిగా డిలే అవుతుండొచ్చు. కొన్ని సమస్యలు, ఇంటర్నల్ సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు సినిమాలకు సంబంధం ఉండదు. అయితే ఈ సినిమాల వల్ల రిలీజ్ అవుతుంది అనేది చెత్త. ఇప్పుడు ఈ పెద్ద సినిమాకి, కొన్ని సినిమాలకి నెలలు ప్రమోషన్ చేసినా కూడా అంత బజ్ రాదు. ఓన్లీ ఒక చిక్రీ సాంగ్ తోని వరల్డ్ వైడ్ గా బజ్ ఏర్పడింది. సో మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఒక పాజిటివ్ టాక్ వస్తే సినిమా పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బాగా గుడ్గా వస్తుంది, చాలా బాగుంటది. అట్లా ఏం లేదు, సినిమాకి 100% హోప్ ఉంటది. పుష్పాన్ని కొడుతుంది అని చెప్పడానికి లేదు. అతని సినిమాలకు అతనే ఆల్రెడీ అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పిండు, నీకు సాటి ఎవరు అంటే నాకు నేనే అనే డైలాగ్ ఆయన ఎట్లా చెప్పుకుండో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలే ఉన్నాయి, పుష్పాన్ని మించిన సినిమాలు లేవా? ఈ కలెక్షన్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెంట్ అయిపోతూ ఉంది, మారిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్కి అంతా టికెట్ రేట్ పెంచుకోవడం, కలెక్షన్స్ పెంచుకోవడం కామన్గా జరిగేది. వాటి మీద ఎవరు స్పందించారో అవన్నీ జరిగాయి. ఒక డేట్ పోస్ట్పోన్ అయిందని దానికి పబ్లిక్ రియాక్ట్ అవుతారు, కానీ అసలు సినిమాల రేట్లు ఎందుకు పెంచుతున్నాం, సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఉంచామని ఎవరు అడిగే పరిస్థితి లేదు. అది ఏం కాదు, ఎంత పోస్ట్పోన్ అయినా దాని రిజల్ట్ దానికి ఉంటుంది సాలిడే. అది ఎంత డిలే అయితే అంత మెరుగు అన్నట్టు ఒకటి ఉంటుంది కదా, ఆలస్యమే అమృతం అని చెప్పి, అలాంటివి కొన్ని యూజ్ అవుతుంటాయి. బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ మనం ఆయన రామ్ చరణ్ సినిమాలు చూసుకుంటూ వస్తే కూడా ఆ మగధీర అసంటి సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలని చెప్పి ఎడా మన అతను ఉన్నాడు కదా, అక్కడ ఒక సాంగ్ తీసుకొచ్చి ఏది ఫిష్ అండ్ కళ్ళు పెట్టి అట్లా సాంగ్ పెడతా ఉంటాడు. జనరల్గా జరిగేది ఐటమ్ సాంగ్స్ అనేది ప్రతి సినిమాలో ఒక సాంగ్ పెడతా ఉంటారు.